నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటి వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటా. నేను చెప్పే మందులు 100% అందరికీ మంచిగా జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్లు అయితే ఎవరికి ఉండదు. ఓపికగా శ్రద్ధగా చూసి మీకు మీరుగా చేసి వాడుకోండి. అలా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే నాకు కాల్ చేయండి, నేను పంపిస్తాను. పనికి మాలిన వాళ్ళు, టైంపాస్కి మాట్లాడేవాళ్ళు నాకు కాల్ చేయకండి. ఎందుకంటే బిజీగా ఉంటాను, అందరితో మాట్లాడలేను. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మాట్లాడలేను. మరీ ఎక్కువ ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టి కానీ, లేక మీ అడ్రస్ పెట్టి కానీ, మీ సమస్య వాయిస్ రికార్డ్ చేసి పెట్టండి. కంపల్సరీ మీ అడ్రస్ వాయిస్ రికార్డ్ చేయాలి. మీరు మెసేజ్లు పెడితే రిప్లై ఇయ్యను. కొన్నిసార్లు మీరు ఫోన్ చేసినప్పుడు వేరే కాల్స్ మాట్లాడుతుండడం వల్ల ఎత్తే కాకపోవచ్చు. అందువల్ల ఏదైనా ఉంటే వాయిస్ రికార్డ్ చేయండి, పంపిస్తా. అలా కాదనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా కూడా చేసి మాట్లాడండి. ఇప్పుడు చాలా మందికి వస్తుండే సమస్య ఏంటంటే పులుపుర్లు. ఎక్కడ పడితే అక్కడ ద్రాక్షి పండు, ఎండి ద్రాక్షి పండు లాగా చిన్నగా మెడపైన కానీ, గొంతు పైన, కొంతమందికి ఈ చేతుల పైన, సంకల కింద, ఎక్కడ పడితే అక్కడ కండ్రెప్పల పైన కూడా వస్తున్నాయి పులుపుర్లు. చిన్న గుళ్ళలాగా రావడము, అది ఎండిపోయిన ద్రాక్షలాగా పెరగడము. కొంతమందికి చిన్న ప్రమాణం, కొంతమందికి పెద్దది, మెడ మీద ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఇలా ఉంటే వాటికి అన్నీ బ్రహ్మాండమైన మందు, అద్భుతమైన మందు చెప్తున్నా. మీకు మీరుగా తెచ్చి చేసుకోండి. కానవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రమే నాకు ఫోన్ చేయండి. 1-2 సార్లు చూసి కొంచెం లేట్ అయినా కష్టమైనా చేసి వాడుకోండి, మంచిగా జరుగుతుంది. అన్ని రకాల సమస్యలు ఇంకా బయటపడవచ్చు మీరు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇక్కడ చూడండి, నల్లేరు. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారు. ఈ నల్లేరు తెచ్చి ముక్కలుగా కోసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఎండించి పెట్టండి. ఇలా ఎండించండి దాన్ని ఒక ఏదైనా ఇనుపు బాండ్లీ, వేస్ట్ బాండ్లీ తీసుకొని, లేక వేస్ట్ ప్లేట్ ఒకటి తీసుకొని అందులో వేసి కర్పూరం వేసి వెలిగించి దీన్ని మొత్తం కాల్చేశారంటే బూడిదైపోద్ది. ఈ కాలిన బూడిదని ఒక 1/2 kg బూడిద తీసుకొని ఒక 3 లీటర్ల నీళ్ళు పోయండి. ఒక బకెట్లో వేసి బాగా మిక్స్ చేసి పెట్టండి. ఒక 3 రోజులు మిక్స్ చేయండి. రోజుకు 2 సార్లు ఒక పుల్లు ఎత్తుకొని కలుపుతూ ఉంటే ఇందులో ఉండే ఉప్పు, శారం అంతా మీకు డైరెక్ట్గా ఆ నీళ్ళు కలిసిపోద్ది. ఆ బూడిది, ఆ వేస్ట్ ఏముంటే అడుగును కూర్చుంటుంది. 4వ రోజు పొద్దున్నే ఆ పైనుండే తేటి నీళ్ళు మాత్రం ఉంచుకొని ఒక బాండ్లీలో వేసి బాగా మరిగిస్తూ వచ్చారంటే నీళ్ళు మొత్తం మరిగిపోయి, దీనికి ఏమవుతుందంటే నీళ్ళు మొత్తం మరిగిపోద్ది. ఆ ఉప్పు నిలుస్తుంది కింద శారం. ఆ శారాన్ని తీసి ఒక పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఉత్రేణి. అందరికీ తెలిసిండేది ఇది ఉత్రేణి. ఇది సమూలం చెట్టి అలా పీక్కో వచ్చి, ఇదేం కడిగి అక్కడ కూడా లేదు, చెట్టే పీక్కో వచ్చి ఒక 10-20 చెట్లు పెద్ద పీక్కో వచ్చి ఎండేశారంటే ఎండిపోద్ది ఒక 2-3 రోజుల్లో. దాన్ని కూడా కర్పూరం వేసి అగ్గి వెలిగించి కాల్చారంటే మీకు ఏమవుద్ది అంటే 100% ఇది కూడా దీనిలాగా బూడిదవుద్ది. ఆ బూడిదలోకి ఇదే విధంగా ఒక 1/2 kg బూడిదకి 3 లీటర్లు నీళ్ళు పోసి 3 రోజులు నానబెట్టి ఇందులో ఇంకా శారం సేమ్ ఆ తేటి నీళ్ళు ఉంచుకోవడము, ఒక ఇనుప బాండ్లీలో కానీ కుండలో కానీ వేసి ఉడికిస్తూ వచ్చారంటే నీళ్ళంతా మరుగు శారము, ఆ ఉప్పు నిలుస్తుంది. దీన్ని ఉత్రేణి శారము, ఉత్రేణి ఉప్పు అంటారు. ఇది నల్లేరు శారము, నల్లేరు ఉప్పు. వీటిని తీసి పెట్టుకోండి సమానంగా. దీంతోపాటు మీరు వంటకు వాడే తినే సోడా, ఇక్కడ చూడండి సోడా, ఇది ఒక అంతా 10 గ్రాములు 20 గ్రాములు అంత సమానంగా ఒక అంత తీసుకోండి. వంటకు వాడే తినే సోడా కొద్దిగా. దాంతోపాటు మీకు ఇక్కడ చూడండి టంకన భస్మము అని దొరుకుతుంది. టంకన భస్మం వాడుకోవచ్చు. ఒకవేళ టంకన భస్మం దొరికిపోయినా కూడా ఈ శారాలు, సోడా, అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి సున్నం, మనం ఒకాకి వేసుకున్న సున్నం, నేను ఎండించి పౌడర్ చేసి పెట్టుకున్న ఈ సున్నాన్ని కొద్దిగా అందులోకి వేసేయండి. మొత్తంగా మిక్స్ చేసి నల్లేరు శారం, ఉత్రేణి శారం, వంటకు వాడే సోడా, అదేవిధంగా టంకన భస్మము, సున్నం, మీరు తమలపాకుల్లో వేసుకొని ఒకాకులో తినే సున్నము, ఇవన్నీ సమానంగా అందులో కలిపి ఆ పులుపురి ఎక్కడ ఉంటుందో బాగా ఎలా అంటే మీకు నేను చూపిస్తాను. ఆ విధంగా చూసి తెచ్చి చేసుకోండి. మీరు ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, ఒక చిన్న కప్పు ఒకటి తీసుకొని ఇందులోకి చూడండి కొద్ది మోతాదులో ఇలా తీసిన శారాలు, చాలా తక్కువ మోతాదు
ఇలా ఒక్కొక్కటిగా మీరు ఇందులో వేస్తూ ఈ విధంగా వేసిన దాన్ని కొద్ది మోతాదు ఒక 2-3 డ్రాపులు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసి ఏదైనా అంటే ఒక పుల్లతో దీన్ని చేతిలో ముట్టుకోకండి. చేతిలో ముట్టితే చెయ్యి మొత్తం తినేస్తుంది. అందువల్ల ఇలాంటిది ఏదైనా ఒక పుల్లు తీసుకొని ఈ పుల్లుతో కలపండి బాగా. ఇలా పుల్లుతో బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఆ పులిపూర్లు అనేది ఎక్కడ ఉంటాయో ఆనిలు పులిపూర్లు మీకు కాళ్ళు ఆనిలు ఉంటాయి, ఆనిల పైన కూడా పెట్టచ్చు. బాగా ఇలా కలిపి చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఒక పులిపూరి ఉందనుకోండి, ఆ పులిపూరి పైన మాత్రం చాలా తక్కువ ప్రమాణంలో ఇలా పెడితే సరిపోద్ది. దీన్ని పులిపూరి లేనితోవా అదేవిధంగా స్కిన్ పైన పెట్టకండి. మామూలు స్కిన్ పైన పెడితే అక్కడ ఓలు అయిపోద్ది. ఎన్నిసార్లు పెట్టాలంటే కేవలం చిన్న ఉంటే ఒకసారి, పెద్ద ఉంటే 2 సార్లు, ఇంకా మరి పెద్దగా ఉంటే 3 సార్లు అంతే. మళ్ళీ కంటిన్యూగా అదే పనిగా పెట్టరాదు. అలా పెడితే అక్కడ బొక్క పడిపోయి మారుకుండిపోతుంది. దానివల్ల దీన్ని 1 సారి 2 సార్లు 3 సార్లు మాత్రం పెట్టుకోండి. ఇంకా షుగర్ లేని వాళ్ళు ఆనీళ్ళు ఉంటే పులిపుర్లకైతే ఎవరైనా వాడచ్చు, షుగర్ ఉన్ని లేకపోయినా అందరూ వాడచ్చు. ఆనీళ్ళు ఉన్నోళ్ళు అయితే షుగర్ లేని వాళ్ళు మాత్రమే ఈ మందునే తయారు చేసుకొని కలిపి ఆ అరికాల్లో ఆనీళ్ళు ఎక్కడ ఉంటాయో దానిపైన ఒక 10 సార్లు 5 సార్లు, కొంతమందికి 11 సార్లు, కొంతమందికి 4-5 సార్లు కూడా సరిపోద్ది. దానిపైనే పెట్టడము, ఓ 10 నిమిషాలు పెట్టి తొడిచేయడము, మళ్ళీ పెట్టడము తొడిచేయడం, మళ్ళీ పెట్టడం తొడిచేయడం చేస్తే ఇది పూర్తిగా ఆ ఆని ఎంత లోపలికి ఉందో అంత లోపలికి పోయి ఆ ఓలైపోయి తినేసి అది బయటకు వచ్చేస్తుంది. అది ఉండదు మళ్ళీ మీకు. ఇంకా షుగర్ ఉన్నోళ్ళు ఆనీళ్ళు ఎలా పోగొట్టుకోవాలంటే నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాను. దానికి సంబంధించిన మందులు చూసి చేసి వాడుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా పెడతాను ఆనీళ్ళ మీద. షుగర్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వాడేకి ఒక మందు కూడా పెడుతున్నా, అది కూడా చూసి వాడుకోండి. కానోళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది మందు కావాలంటే నేను మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ కూడా పంపిస్తాను. మళ్ళీ ఎలా వస్తుంది అని అడగడానికి కానీ, మీరు ఎక్కడ ఉంటారో అని అడగడానికి కానీ, ఊరికే టైం పాస్కి కానీ నాకు ఫోన్ చేయకండి. మందు కానే కావాలా, ఇబ్బంది ఉంది, పరిస్థితులు అవసరం ఉంది, వాడగలను, నేను వాడతాను అన్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయండి. ఎవరికైనా మందు అందిస్తాం. మన దగ్గర అన్నీ చూస్తున్నారా, రెడీగా ఉంటాయి అన్ని మందులు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఎవరికైనా పంపిస్తాను, ఎక్కడికైనా వస్తాయి. లేదు మీరు డైరెక్ట్గా కూడా ఇక్కడికి రావచ్చు. ఎక్కడికి రావాలంటే మనం కర్ణాటక కోలార డిస్టిక్ ముళబాగిల్లో ఉంటాం. డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కలవచ్చు. లేదంటే మీరు పోస్ట్ కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది, ఇంతకాలం ఇంకా ఉంది అని చెప్పండి. నేను దానికి తగిన మందులు ఇస్తాను, పంపిస్తాను. ఏదన్నా వాడే విధానాలు ఇంకేదైనా డౌట్ ఉంటే మందు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగండి, చెప్తాను. ముందుగా మీకు డౌట్లు ఉంటే వీడియో చూసి తెలుసుకోండి. నేను మందు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్తాను అందరికీ. ఈ మందుని అందరూ చూసి చేసి వాడుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి మందులు, ఇంకా అనేక మందులు మీకు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. అందరికీ నమస్తే.